తండ్రి కూడా మనతోనే ఉన్నారు, ఆయన కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే సార్ చెప్పండి, అంటే ఫస్ట్ ఈ వార్త తెలిసిన తర్వాత మీరు ప్రిన్సిపల్తో కానీ ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరితో మాట్లాడలేదండి, డైరెక్ట్గా కారు మాట్లాడుకుని వెళ్ళాం అంతే. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కళ్ళు ఆ స్కూల్ కాలేజ్ తరపున వాళ్ళు, ఒక లెక్చరర్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ ఎవరు లేరు. పిల్లలు ఉన్నారు కాపలా. నా పిల్లలంతా అంటే నా కొడుకు ఎంత సర్వీస్ చేస్తున్నాడు. మాస్టరీ దగ్గర రాత్రి 11:30 ఆడపిల్లలు మగపిల్లలు అందరూ స్టాఫ్ ఎవ్వరు లేరు. తర్వాత పిల్లలంతా బాబాయ్ నువ్వు కూర్చో, అంకులు ఇక్కడ కూర్చో, మొత్తం అంతా ధర్నా చేస్తే అప్పుడు 11:30 వచ్చేది. 8:30 వెళ్ళిన వాళ్ళం మేము. కనీసం పిల్లలు చూడలేదు. వాడు ఎంత సైకోండి. ప్రతి ఒక్కరు ఒక ఫాదర్ ఫోన్ చేశారు, నా కూతురికి తమ్ముడు పోయాడని. ఏం అర్థం కాలే నాకు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఏంటంటే రాత్రిపూట బస్సు ఎక్కించేస్తారంట. రాత్రి విజయవాడలో 10:30-11 బస్సు ఎక్కించేస్తారంట. పొద్దున్నే అది ఎన్నింటికి వచ్చినా తమ్ముడు వచ్చాను రానగానే బండేసుకు ఎవరితో ఒకరు బండేసుకెళ్ళి దాన్ని ఎక్కించుకుని వాళ్ళు దింపేవాడంట జాగ్రత్తగా. ఏ పిల్లలకు కష్టం వచ్చినా దత్తా ఫోన్ చేస్తే అయిపోద్ది డాడీ అంతే. దత్త చూస్తుండే బాబుని అపస్మారక స్థితిలో అలా చూసి చనిపోయాడని చెప్పడం, కానీ యాక్సిడెంట్ అలా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధేసింది. నేను అసలు నోట్లో మాట కూడా రాలేదు. ఇంతసేపు ఎవరితో కూడా మాట్లాడలేదు. మీరు అడిగారని మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది నాకు. పోయేటంటే చాలా గారంగా పెంచుకున్నాను. ఎన్నో ఆశలతో బాబుని పెంచుంటారు. బాబు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. డైలీ రోజు నేను అన్నం తినాలంటే, మా ఇద్దరు అన్నం తినాలంటే బట్ ఫోన్ చేసిన తర్వాత తింటాం. ఫోన్ రాలేని కంగారు పడ్డ 1:30-2 అయిపోయిందని. డైలీ కరెక్ట్గా డాడీ వచ్చేస్తారు 1:15 అంటే అది ఫోన్ చేసేవాడు 1:30 లోపల. మేము అప్పుడు వాడితో మాట్లాడిన తర్వాత తింటూ మాట్లాడేవాళ్ళు వాడితో. నువ్వు కూడా చెప్పేవాడా ఎప్పుడైనా, నాన్న నేను డాక్టర్ అయ్యి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటానని చెప్పి? వాళ్ళ తాతయ్యని అమ్మమ్మని వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళని కూడా బాగా చూసేవాడు. వాళ్ళే ఎత్తుకుని పెంచారు తాతయ్య అమ్మమ్మ. నేను ఎప్పుడు వ్యాపారం బిజినెస్లో ఉండేవాడిని, వాళ్ళ దగ్గరే పెరిగేవాడాడు. చాలా గారంగా పెంచేవారు, చాలా బాగా చూసుకునేవారు. మేనేజ్మెంట్ ఇప్పటి వరకు మాకు ఏ రెస్పాండ్ అవ్వలేదండి. 3 days అయింది. ముందుకు ఎలా తీసుకెళ్లబోతున్నారు? ఆల్రెడీ కంప్లైంట్ చేసామని చెప్తున్నారు. ఈ మేనేజ్మెంట్ మాకు ఏదైనా చెప్పాలి కదా, దాని మీద రెస్పాండ్ అవ్వలేదో ఏదైనా ఉండాలి. కనీసం మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి కదా, ఏమీ లేదు, పట్టించుకోవట్లేదు. పోలీసులు కూడా ప్రెసెంట్ విజయవాడ వచ్చేసారు, వైజాగ్ లో ఇది కేసు పెట్టామంటున్నారు. దాన్ని చేయాలి కదండి, కార్యక్రమాలు అవి చేయలేదు, ఇప్పటికొచ్చి అరెస్ట్ చేయలేదు. కనీసం పోలీసులు దానికి ముందు చర్య ఏది తీసుకోలేదు. అందరినీ కొనేసారు వాళ్ళు. మనం ఏం చేయలేదు. అనుమానం ఉందండి నాకు వైస్ ప్రిన్సిపాల్ మీద సైకో అని డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇద్దరు ఇద్దరు సైకో అని చెప్తున్నారు. చెప్పి హెచ్ఓడి సర్జన్ ఆయన కూడా పిల్లలందరినీ చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడంట. మోస్ట్లీ ఆడపిల్లల్ని సెక్సువల్ అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. అతని మీద ఆల్రెడీ ఎలిగేషన్స్ ఉన్నాయి. వేరే చోట చేసినప్పుడు వాళ్ళని బయటికి గెంటేస్తే ఈ డీను అతన్ని తెచ్చుకొని ఇప్పుడు పెట్టుకున్నాడు. ఎవరైనా బయటకు గెంటేసిన వాళ్ళని తెచ్చుకుని పెట్టుకోరు, ఇలాంటి ఎలిగేషన్ ఉన్న వాళ్ళని. కానీ అతను పెట్టుకున్నాడు అంటే ఇతను చేసే కార్యక్రమాలకి అతను సపోర్ట్ వస్తాడనే కదా. అలాంటి వాళ్ళని పెట్టుకుంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మాస్ కాపింగ్ కి సంబంధించి కూడా బాబుకి కొన్ని విజువల్స్ చూపించామంటున్నారు కదా, మీరు అది నమ్ముతున్నారు? అందులో అసలు డైరెక్ట్ గా మేము వీడియో క్లిప్ చూసాం స్కూల్లో. అది మాటలు రావు, ఒక మొత్తం వీడియో కనబడుతుంటది. ఒక స్లిప్ లేదండి, పేపర్ ఇలా దులిపితే పడుతుంది కదా, వాడి చేతిలోనే ఉండాలి కదా. సార్ ఇలా బతిమాలుతున్నాడు, పేపర్ ఇవ్వాలిగా. స్లిప్ అని చేతిలో ఉండాలి, కానీ కింద పడినట్లు స్లిప్ ఉండాలి కదా. ఏమీ లేదు, కావాలని ఇరికించాడు. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని రక్షిస్తాడు వీడు. రాఖీ పండగకి యూనిస్ బ్రో అని పెట్టుకుంటారు వీడి పేరుని ఆడపిల్లలు. రాఖీలు ఫోటో పెడతాడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే సాయంత్రం 6 డాడీ నాకు ఇన్ని రాఖీలు ఉన్నాయి, ఎంత మంచి అక్కడ ఉన్నారు. ఫోటోలు కూడా ఉంటాయి ఇంట్లో, ఎక్కడ ఉన్నాయో తెలియదు. అంత అభిమానంగా ఆడపిల్లలతో ఉంటాడు. ప్రతి పిల్లోడు సార్ అన్న తమ్ముడు అని పిలుస్తారు. ఎవరితో గది బాబుది స్టడీ అయిపోయింది, కంప్లీట్. నా లైఫ్ బ్యాడ్ అయిపోయింది, నాకు వారసులు లేకుండా పోయింది. కాలితే డబ్బులు పాడేస్తాను నేను.
కానీ వాళ్ళు మనకి చెప్పలేదు. వాళ్ళు సైకో అంటే వాడికి డబ్బులు కావాలా? నా పిల్లోడు సింపుల్గా మాకులాగా సింపుల్గా ఉంటాడు, డబ్బులు ఉన్న పిల్లోడులా ఉన్నాడు, చాలా చక్కగా అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. ప్రతి పర్సన్ మీరు కాలేజీలోకి వెళ్ళి అడిగితే చాలా చక్కగా చెప్తారు. ఇప్పుడు ధైర్యంగా వాళ్ళిద్దరికి భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. కొంచెం ప్రొఫెసర్సే ఫోన్ చేసి చాలా బాధపడ్డారు, మేము ముందుకు రాలేమండి. అంటే ఇట్లా ప్రిన్సిపల్ వ్యవహారం గురించి ప్రొఫెసర్సే చెప్పారు, డైరెక్ట్ గా చెప్తున్నారు. ఈ సైకో అండి, పిల్లోడు 2 ఏళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నారు, వీడన్నిటికీ. 3rd year నుంచి తన మీద గర్జుందంటండి, పిల్లాడి మీద. ప్రొఫెసర్ చెప్పారు 3rd year నుంచి ఉంది, కావాలని ఆపేస్తున్నారు, డీటైన్ చేయడం ఏంటి, ఒక్క మార్కులో ఫెయిల్ చేయడం ఏంటి, అవన్నీ వీపీ చేసినాయి అన్న, కావాలని చేశారు. ఉన్నాయా, ఫెయిల్ అయ్యాడా బాబు? అందుకనేగా ఇప్పుడు సప్లీ రాసింది. దానికి అడ్డుపడిపోతున్నాడు. నేను ఉన్నానంటే ఈ ముందు వెళ్ళిపోతుంది, పేరెంట్స్ రావడం లేట్ అవుద్ది, దీనికైనా కష్టం వస్తే నేనున్నాను ముందుకు వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడు వీడు అని. ఆ పేరెంట్స్ కూడా నా కొడుకుని కోల్పోయాను, ఇప్పుడు నా దత్తా లేడు, మా పిల్లల్ని పంపిస్తే అక్కడ మా పొజిషన్ ఏంటని అడుగుతున్నారు. మిగిలిన పిల్లలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారమ్మా? అంటే ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ మీద అనుమానాలు ఉన్నాయి అంటున్నారు, బాబుది నాకు ఖచ్చితంగా నమ్మకమే, అతనే కావాలని ప్లాన్ చేసి మర్డర్ ఏది, లేకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎందుకు ఓపెన్ చేసి ఉంటుంది? అదే డైరెక్ట్ గా మెయిన్ డోర్ లోంచే వెళ్ళుంటే బయట ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు కాబట్టి అసలు ఖచ్చితంగా ఆ ఇంటెన్షన్ ఉన్నా కానీ పిల్లోళ్ళు అది చేయలేరు, ఖచ్చితంగా పట్టుకుని ఉంటారు పిల్లలు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లో ఎవరు ఉండరు, సో అది ఓపెన్ చేసి ఉంచి అటు పంపించాడంటే ఏంటి అర్థం? కావాలని చేసిందేగా. అదే పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ప్రణీత్ బలవన్ మరణానికి కారణం ఖచ్చితంగా వైస్ ప్రిన్సిపల్ అనేసి చెప్తూ ఉన్నారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఏదైతే జరుగుతూ ఉందో అది ఖచ్చితంగా అయితే మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా పిల్లల మీద అనేక ఒత్తిళ్లను తీసుకొస్తూ ఉన్నారు. అందులో కారణంగానే ఈ రోజు ప్రణీత్ అనే ఒక యువకుడు, 23 ఏళ్ల యువకుడు అయితే గనక మెడికో ఖచ్చితంగా ప్రాణాలు పోవడానికి కారణమైంది అన్నట్టుగా కూడా పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. మున్ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రణీత్ తల్లిదండ్రులు మనతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య వ్యక్తి విజయవాడ.